హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మనకి ఎప్పుడైనా ఊరెళ్ళాలన్నా, ఇంట్లో బాల్కనీలో ప్లాంట్స్ చిన్న చిన్నవి ఉన్నా వాటికి సన్ స్ట్రోక్ ఇవి తగలకుండా మనం చిన్న పైప్ సిస్టమ్ అరేంజ్ చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ కంప్లీట్గా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ డ్రిప్ ఇరిగేషన్కి మనకి ఒక ట్యాప్ అండ్ ఆల్సో ట్యూబ్, చిన్న చిన్న ఫిట్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు నేను ట్యూబ్ని హోల్ చేస్తున్నాను. వాడు చిన్న ఇన్స్ట్రుమెంట్ మేక్ లాగా ఇస్తాడు. దాంతో నేను హోల్ని చేసి అక్కడ నేను ఫిట్ అయిన తర్వాత ఒక చిన్న ఎలిమెంట్ ఇస్తాడు, అది ఫిక్స్ చేసి దానికి చిన్న ట్యూబ్స్ ఇస్తారు. ఆ ట్యూబ్స్ని కట్ చేసుకొని దానికి ఫిట్ చేసేసి ఒక్కొక్క ప్లాంట్కి ఆ ట్యూబ్ నుంచి వాటర్ పడేలాగా నేను అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఒక చిన్న వాటర్ డ్రాప్స్ పడడానికి వీలుగా ఒక చిన్న హోల్ ఫిట్ అయ్యేంతగా ఒక ఆబ్జెక్ట్ ఇస్తారు. అది ఫిట్ చేసేసుకొని అలాగే డ్రాప్ ఆఫ్ వాటర్ పడేలాగా మనం ట్యాప్ వాటర్ని ఫిక్స్ చేసుకోవాలి. లైక్ స్పీడ్గా ఉంటే మాత్రం ఎక్కువ వాటర్ లీక్ అయిపోతాయి. లైట్గా వాటర్ని మనం పడేలాగా ట్యూబ్ని మనం అరేంజ్ చేసుకోవాలి, ట్యాప్ని. అండ్ ఎవ్రీ ప్లాంట్లో ఆ డ్రాప్ ఆఫ్ వాటర్ పడుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకొని అప్పుడు ట్యాప్ అనేది ఆన్ చేసుకోవాలి. సో దట్ ఎవ్రీ ప్లాంట్కి చూసారా అలా ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ వాటర్ పడుతున్నాయి. మనం ఒక 10 days 15 days హోమ్ టౌన్కి వెళ్ళాలన్నా, ఏదైనా టూర్కి వెళ్ళాలన్నా ఇలాంటివి ఫిక్స్ చేసుకుంటే మన బాల్కనీ ప్లాంట్స్ హెల్తీగా గ్రో అవుతాయి అండ్ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటాయి. మీకు నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.